దేవుడి సొమ్మును దొంగిలించడాన్ని జగన్ సమర్థించడం దొంగల్ని వెనకేసుకురావడమేనని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు సంబంధం లేదని చెప్పడాన్ని తప్పుపట్టారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నా అలీబాబా 40 దొంగల్లాంటి జగన్ అండ్ కో మాత్రం సంతోషంగా ఉండరని ఎద్దేవా చేశారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తామంటే మరి అందరూ ఆనందంగా ఉంటారు, కానీ అలీబాబా 40 దొంగల మటుకి హ్యాపీగా ఉంటారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన, రికార్డు స్థాయిలో 3 గంటల సేపు ప్రెస్ మీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తనకి కావాల్సినటువంటి 4 ఛానల్స్ పెట్టుకుని కనీసం ప్రశ్నలు వేసే పరిస్థితి కూడా లేకుండా అక్కడ చేసినటువంటి విధానం, ఎలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడతాడు, పరకామణిలో చిన్న తప్పేగా అంటాడు. అంటే దేవుడి సొమ్ము కొట్టేస్తే అది చిన్న తప్పు. జోగి రమేష్ గారు మొత్తం ఇవాళ వాస్తవ విషయాలు లిక్కర్ స్కామ్ లో సిట్ చేసిన తర్వాత మొత్తం వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏ సమయానికి ఎవరిని ఎక్కడ కలుసుకున్నారు, ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, డీటెయిల్డ్ గా ఇంత సమాచారం ఉన్నప్పుడు దాన్ని కూడా తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయటం, అంటే దొంగలందరినీ కూడా వెనకేసుకొస్తా ఉన్నాడు ఆయన.